హాయ్ హలో దిస్ ఈజ్ సుబ్బు పోలేపల్లి రిప్రజెంటేటివ్ మెగా ఇన్ఫ్రాగా. ఇప్పుడు నేను ఎంజాయ్స్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెప్పు పీటీ స్లాబ్స్ తర్వాత ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. ఎలా పీటీ స్లాబ్స్ మీద వచ్చే లోడ్ స్ట్రెంగ్త్ మొత్తానికి కూడా ఈ బీమ్స్ అనేది సమర్థవంతంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బీమ్ సైజు 4 ఫీట్ మరియు 2 ఫీట్ సైజులో చాలా బిగ్ సైజులో ఉంది. ఇవే మొత్తం స్ట్రక్చర్ కి మనకు ప్రధానమైన సపోర్ట్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. బిల్డింగ్ అవసరమైన స్ట్రెంగ్త్ స్టెబిలిటీని అంతా కూడా పిల్లర్సే ఇస్తుంటాయండి. మీరు పైన చూస్తే ఆ రెడ్ డాట్స్ కనిపిస్తూ ఉన్నాయండి కంటిన్యూస్ గా. ఈ రెడ్ డాట్స్ అన్ని కూడా మనం పీటీ స్లాబ్స్ చేసిన ఏరియాలో స్ప్రింగ్స్ అన్ని ఆ ఏరియాలో వస్తున్నాయని ఐడెంటిఫికేషన్ చేయడానికి మనము ఆ విధంగా ఏర్పాటు చేసామండి. ఈ రెడ్ డాట్స్ ని కూడా ఆఫ్టర్ ఫినిషింగ్ కూడా మనం హైలైట్ చేసుకుంటూ అక్కడక్కడ స్ప్రింగ్స్ ఉన్న విషయాన్ని మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు మనం కింద చూస్తే ఈ ఓపెన్ స్పేస్ ఎంత విశాలంగా ఉందో తెలుస్తుంది. ఇది మనం పీటీ స్లాబ్స్ కట్టడం వల్ల మనకి ఇంత విశాలంగా ఉంది. నేను మా పాప ఇద్దరం కూడా అవత్ బోర్డు మీద ఆడుకుంటున్నాము. ఇంత విశాలంగా పార్కింగ్ ప్లేస్ లో ఎలా ఉందో మీరు చూడండి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఈ పీటీ స్లాబ్స్ వల్ల మనకి ఎంత యూజ్ అవుతుందండి. సో స్పేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ ఎంజాయ్స్ ప్రాజెక్ట్ లో మనము ఈ పీటీ స్లాబ్స్ లో ఉన్న ఈ కాలంలో మనం చూడవచ్చు. అన్ని పూర్తిగా వచ్చిన తర్వాత బిల్డింగ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది. మీరు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, సైట్ డెవలప్మెంట్ కి ఇవ్వాలనుకున్నా మా మెగా ఇన్ఫ్రాకాన్ మీకు తోడుగా ఉంటుంది. సైనింగ్ ఆఫ్ మీ స్పీడ్ సుబ్బారావు.